హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై మూడ్ పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే రాఘవి. ముందుగా వ్యూయర్స్ అందరికీ కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ హోప్ మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా హ్యాపీగా ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. అయితే మరి కనుమ రోజు స్పెషల్ ఏంటి, కనుమ పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కనుమ సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని అంటే, ఈ రోజున గోవర్ధన పూజ చేస్తామన్నమాట. అంటే మనకు ఆవులు ఉంటాయి కదా, ఆవులని మనం పూజిస్తాము. అలాగే ఈ యొక్క పండుగ రోజు మనం రథం ముగ్గు కూడా వేస్తామన్నమాట. ఈ రథం ముగ్గు యొక్క విశిష్టత ఏంటి అని అంటే, ప్రతి మనిషి శరీరం ఒక రథం అని, ఈ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించడమే ఈ రథం ముగ్గు యొక్క మెయిన్ స్పెషాలిటీ అనమాట. సో కనుమ రోజు ఇలా రథం ముగ్గు కూడా వేస్తూ ఉంటారు చాలామంది. ఇలా ఉంటే ఇంకొకరు బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతారని, అంటే భోగి, మకర అలాగే కనుమ, ఈ 3 రోజులు గడుపుతారని పురాణాల్లో చెబుతుంది. పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో రథం ముగ్గు వేస్తారని కూడా మరొక కథనం ప్రకారంగా మన పురాణాల్లో అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు రథం ముగ్గు వేస్తూ ఉంటారు. కనుమ పండుగ అనగానే నాన్ వెజ్ అనేది ప్రతి ఒక్కరు తింటారు. నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది ఒక స్పెషల్ డే అనే చెప్పాలి. మరి ఈ వీడియోలో మనము ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉండబోయి చికెన్ కర్రీ ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.